ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణ గాలి రప్పించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. గత వారమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి నేటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో మేము స్తుతిస్తున్నాము ప్రభువా. నీ పరిశుద్ధ దినాన్ని ఆచరించటకు, సన్మానించటకు మాకు ఇచ్చిన యోగ్యతని, ధన్యతను, అర్హతను బట్టి కూడా నేను ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. అయా, ప్రాముఖ్య విషయంలోకి మేము వచ్చి ఉన్నామయ్యా. నీ దాసుడు ద్వారా ప్రభువా, నీ దాసుని మొదటిగా రెండింతల ఆత్మతో ప్రభువా అభిషేకించి అనేక గూఢమైన సంగతులని నీ దాసుడు ద్వారా మాకు బయలుపరచమని అడుగుచున్నామయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా రెండు చేతులు ఎత్తి దేవుని చక్కగా స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన వారమంతటిలో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి యొక్క విశ్రాంతి దినములో ప్రవేశించడానికి దేవుడు మనకు కృప దయచేసి ఈ రీతిగా ఆయన మందిర ఆవరణంలో ప్రవేశించి ఆయనను స్తుతించడానికి, ఘనపరచడానికి, మరి ఈ సమయంలో ఆయన సన్నిధి ప్రత్యక్షత, ఆయన వాక్యమును వినటానికి దేవుడు మనకు కృప దయచేస్తున్నందులకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఈ రీతిగా మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచినందులకు మనము ఏమి చెల్లించినను ఆయన రుణం మాత్రం తీర్చుకోలేనటువంటి వాళ్ళం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చినటువంటి మనము ఆయన స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ఆయన నామమును హెచ్చించాలి. ఇదే మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని. మనం దేవుని యొక్క మందిరంలోనికి వచ్చిన తర్వాత మనంతటా మనము ఏదో అనాలోచనగా కూర్చోవడం కాదు. మనం ఏం చేయాలి? దేవుని మొదట స్తుతించాలి, రెండవది ఆరాధన చేయాలి, తర్వాత ఇవన్నీ చేస్తున్నామా? ఎంతమంది స్తుతించినారు, ఎంతమంది ఆరాధించినారు, ఎంతమంది ఘనపరిచినారంటే సమయానికి వచ్చిన వాళ్ళు స్తుతించుంటారు, ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. సమయానికి రాని వాళ్ళు ఆ యోగ్యతను పోగొట్టుకున్నారా లేదా? నా మాటలకు మీరు జవాబు చెప్పాలి. పోగొట్టుకున్నట్లా లేదా? పోగొట్టుకున్నట్లే. మరి దేవుడు మరలా ఇంకొక వారం మనకి ఇస్తాడో లేదో మనకు తెలియదు. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి మనల్ని దేవుడు ఇంత సజీవ లెక్కలో ఉంచిన ఆ యొక్క స్థితిని బట్టి ఆదివారపు దినమున మనం ఎలా ఉండాలంటే చాలా ఉత్సాహముగా పరుగులు తీసుకుంటూ రావాలి దేవుని సన్నిధానికి. పరిగెత్తుకుంటూ వచ్చేడు కూర్చొని, ప్రభా నేను స్తుతించాలి, నా ద్వారా నీకు ఘనత కలగాలి, మహిమ కలగాలి, నీవు హెచ్చింపబడాలి, నా స్తుతులపైన మీరు ఆసీనుడు కావాలి అనేటువంటి ఆ మంచి ఉద్దేశం, మంచి ఆలోచనతో మనం రావాలి. అప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి ఏ సమస్యనైనా, ఎటువంటి చిక్కులు పెట్టేటువంటి పాపములనైనా జయించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మరి ఇలాంటి విషయాలు మనం గమనిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాల్లో, లేదు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయుల యొక్క జీవితాల్లో దేవుడు చేసినటువంటి ఎన్నో గొప్ప గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలంతా కూడా మనం చూసి ఉన్నాం. మరి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలలో ఒకటైనటువంటిది ఏమిటినంటే పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. బాగా రెండు చేతులు ఎత్తి చెప్పాలి. మళ్ళా నా దగ్గర చెప్పించుకోవద్దండి. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం మనం గమనిస్తే ఇజ్రాయేలీల ప్రజలను దేవుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ నడిపించేటువంటి మార్గంలో ఎదురయ్యేటువంటి ప్రతి పట్టణాన్ని దేవుడు వారికి అప్పగిస్తున్నాను అని వాగ్దానం చేసిన ప్రతి దానిని కూడా దేవుడు అప్పగిస్తూ వచ్చాడు. మరి అదే నేపథ్యంలో యెరికో పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు
ఆ యెరికో పట్టణం దగ్గర జరిగినటువంటి సమాచారం ఏమిటినంటే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. వారి జీవితంలో సాధించవలసినటువంటిది, విజయము పొందుకోవలసినటువంటి విషయాలలో దేవుడు ఏమైతే వారికి చెబుతున్నాడో ఆ విధంగా వారు చేస్తూ వస్తున్నారు. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలను ఇజ్రాయేలు ప్రజలు చూస్తూ వస్తున్నారు. యెరికో పట్టణాన్ని గురించి మనం గమనించినట్లయితే దాని యొక్క విస్తీర్ణం ఎంత ఉంది అంటే 8 చదరపు ఎకరాల విస్తీర్ణము, అంతటి పెద్దది అది పట్టణం. అది ఎలా ఉంటుంది అని మనం గమనించినట్లయితే అది దాని నివాసులకు మాత్రమే కాకుండా దానికి సమీపంగా ఉన్నటువంటి గ్రామాలలో ఉన్న ప్రజలకు కూడా ఒక కోటగా ఉండేటువంటిది యెరికో పట్టణం. అందుకే ఆ యెరికో పట్టణపు గోడలను గూర్చి ప్రత్యేకంగా మనం ధ్యానం చేస్తున్నాం. దాని గోడలు 30 అడుగులంత ఎత్తు. ఆ గోడ యొక్క వెడల్పు అంటే మందం, మనం కట్టేటువంటి ఈ గోడలైతే 18 ఇంచీలు. అయితే యెరికో పట్టణపు గోడలు యొక్క ఆ మందం ఎంత అంటే 20 అడుగులు. హల్లెలూయా. ఎన్ని అడుగులుమా? 20 అడుగులు. ఎత్తు ఎంత? 30 అడుగులు. 30 అడుగులంత ఎత్తు, 20 అడుగులంత మందముతో కట్టబడినటువంటి ఆ యెరికో గోడలు ఏమైపోయాయి అని అంటే బద్దలైపోయాయి, కూలిపోయాయి అని వాక్యంలో మనం గమనిస్తాం. ఏం కారణము? అంత ఉన్నతమైనటువంటి ఎత్తు కలిగిన గోడలు. ఇంకా దాని గురించి మనము పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే అక్కడ కనానీయుల దేవతల యొక్క కాపుదలు కూడా ఆ యొక్క యెరికో పట్టణానికి ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తుంటున్నాం. ఆ తర్వాత యెరికో నుంచి దాటుకున్నాక వారు వెళ్ళాల్సినటువంటిది ప్రాంతం ఏది అంటే దేవుడు వాగ్దానము చేసినటువంటి కనాను దేశం. ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క వారు అనుసరించేటువంటి దేవతల కాపుదలు కూడా ఆ యెరికో పట్టణానికి ఉంది. కాబట్టి అది దుర్భేద్యమైనది అన్నట్టుగా కూడా వారు భావించేటువంటి వారని చరిత్ర మనకు చక్కగా ఇక్కడ విశదీకరిస్తూ ఉంది. అయితే ఇజ్రాయేలుల దేవుడు అనగా మన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆ దేవతల కంటే కూడా గొప్పవాడని తెలిపేలాగా ఆ యొక్క యెరికోను పట్టుకోగలడము యెహోషువ యొక్క యుద్ధ తంత్రానికి పూర్తిగా ఆధారమైనట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు ఆయనకు అసాధ్యమైన ఏది కూడా లేదు. అది 30 అడుగుల ఎత్తైన గోడ అయినప్పటికీ కూడా, 20 అడుగుల మందముతో కట్టబడిన గోడ అయినప్పటికీ కూడా, దానికంటే మించినటువంటి ఆ యొక్క యెరికో పట్టణానికి కాపుదలుగా ఉన్నటువంటి కనానీయుల దేవతల కంటే, దేవుళ్ళ కంటే కూడా మన దేవుడు గొప్పవాడు అన్నటువంటి విధముగా యెహోషువ ద్వారా జరిగిస్తున్నటువంటి ఆ యొక్క యుద్ధములో మనం గమనిస్తే దేవుడు వారికి ఏ విధమైనటువంటి సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చాడో, వాటిని ఏ విధంగా అనుసరిస్తూ వస్తే ఆ యొక్క కోట గోడలు కూలిపోయాయో మనకు అర్థమవుతాయి. అయితే వాక్యములు మనం గమనిస్తున్నప్పుడు యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెనో. హల్లెలూయా. ప్రాకారములు ఎలా కూలిపోయాయమా చెప్పాలి. ప్రాకారములు ఎలా కూలిపోయాయి? కేకలు వేసినప్పుడు ఏమైపోయినాయి? గోడలు 30 అడుగులంత ఎత్తైనటువంటి గోడలు, 20 అడుగుల మందం ఉన్నటువంటి ఆ గోడలు కూలిపోయాయి. ఏం చేశారు వీళ్ళంటే కేవలము కేకలు మాత్రమే వేశారు అని మనం అందరూ కూడా చదువుకుంటున్నాం. నేను ఏకీభవిస్తాను, మీరు ఏకీభవిస్తారు. అయితే ఈ వాక్యములో మనం గమనించాల్సినటువంటి విషయాలు మనం గమనిస్తే కేవలము కేకలకు మాత్రమే అంతిమ విజయము కాదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కేవలము కేకలకు మాత్రమే ఈ యొక్క అంతిమ విజయము సాధ్యము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కేకలు వేయడం అని అంటే ఓన్ అరవడం కాదు, దేవుణ్ణి స్తుతించడం. ఆర్భాటముతో వారు కేకలు వేస్తున్నారు, మహిమ పరుస్తున్నారు, రారాసైనటువంటి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. ఆ యొక్క కనానీయుల దేవతల కంటే మన దేవుడు గొప్పవాడు, ఉన్నతమైన వాడు, ఆయన వాగ్దానము చేసిన వాడు, నమ్మదగినవాడు. కాబట్టి ఆ వాగ్దానం ఏమిటినంటే యెరికో పట్టణము గుండా వెళ్ళి దానిని స్వతంత్రించుకొని ఆ పట్టణము దాటి కనాను దేశములో వారందరూ కూడా అక్కడ నివాసము చేయాలి, దానిని స్వతంత్రించుకోవాలన్నది దేవుని యొక్క వాగ్దానం. మరి ఆ దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చబడాలి అంటే వీరు ఉత్తినే వచ్చి కేకలు వేసినంత మాత్రాన ఆ యెరికో గోడలు కూలిపోలేదు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. ప్రారంభపు వచనాల నుండి మనం గమనిస్తూ వస్తే అక్కడ మనకు ఎన్నో విషయాలు మనకు అందులో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాక్యం ఏమంటుంది 20వ వచనంలో, ఆర్భాటముతో గొప్ప శబ్దముతో స్తుతి కేకలు వేస్తున్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు యెరికో గోడలు ఏమైపోయాయి?
కూలిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే సంఘములో ఉన్నటువంటి విశ్వాసి కూడా ఈ రోజున వేసేటువంటి కేక, దేవుణ్ణి మహిమపరిచేటువంటి విధానం, దేవుణ్ణి స్తుతించేటువంటి విధానం మనం గమనిస్తున్నప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అడ్డుగోడగా ఉన్నటువంటి గోడలు ఏమైపోవాలా? కూలిపోవాలి. ఎంతోమంది యువ సమాజమును పాడు చేస్తున్నటువంటి గోడలు ఏమైపోవాలి? కూలిపోవాలి. జరుగుతున్నటువంటి సువార్తకు అడ్డుగా ఉన్నటువంటి, చీడగా ఉన్నటువంటి ఆ గోడలన్నీ కూడా ఏమైపోతూ ఉండాలి? కూలిపోతూ ఉండాలి. హల్లెలూయా. ఆ విధమైనటువంటి బలమైనటువంటి కార్యాలు దేని ద్వారా జరగాలి? స్తుతి ద్వారా జరగాలి. హల్లెలూయా. దేవునిని స్తుతించేటువంటి విషయంలో మనము చాలా ఏం చేస్తున్నాం తెలుసా? నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని స్తుతించే విషయంలో నిర్లక్ష్యం. దేవుని స్తుతిస్తే ఆ స్తుతి నీ గతిని మారుస్తుందని వాక్యంలో ఉంది. ఆ స్తుతిని నువ్వు చేయకుండా నీవు ఏదో నేరుగా కేవలముగా అలాగ వచ్చి నిర్లక్ష్యముగా నెగ్లిజెన్సీని కనుక నువ్వు చూపిస్తూ సంఘంలో కనుక ఉంటివో, నీ జీవితంలో దేవుడు చేయదలిచిన కార్యాలు, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న వాగ్దానములు ఏవి కూడా నెరవేర్చబడటం అనేటువంటిది అసాధ్యము. హల్లెలూయా. అయితే వాక్యం ఏం సెలవిస్తుందంటే, వారు బూరలు ఊదినప్పుడు ఆర్భాటముతో ప్రజలందరూ కూడా కేకలు వేసినప్పుడు అంత ఉన్నతమైన మందము కలిగినటువంటి గోడలు సైతం కూడా ఏమైపోయాయి అంటున్నాడు? కూలిపోయాను అని వాక్యం సెలవిస్తే, అప్పుడు వారు చక్కగా ఎక్కి ఆ పట్టణ ప్రాకారమును ఎక్కి అందులో దాని వారు ఏం చేసుకున్నారంటే పట్టుకున్నట్లుగా వాక్యం గమనిస్తారు. నీ జీవితంలో ఎరుకో గోడల లాంటి సమస్యలు, ఎరుకో గోడల వంటి శోధనలు, ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. నేను పాడు చేసేటివి ఎన్నో ఉన్నాయి. దేవుని యొక్క మందిరానికి రానియకుండా అడ్డుపడేటువంటివి ఎన్నో నీ జీవితంలో ఉన్నాయి. అటువంటి అడ్డుగోడలన్నిటిని కూడా నీవు పడగొట్టేటువంటి విధంగా నీ దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించాలి. అందుకే వాక్యం అంటుంది, ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని వాక్యం బోధిస్తుంది తప్ప శరీరముతో కేకలు వేయడము కాదు. ఈ కేకలు వేయడమునంటే ఏదో వారమంతా ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసి ఏమేమో ఆలోచనలు చేసుకొని వచ్చి ఇక్కడ దేవుని స్తుతించడం, ఇక్కడ దేవుని మహింపరచడం, ఘనపరచడం, ఇది దేవునికి ఎంత మాత్రం ఉపయోగం లేదు. నీ జీవితానికి అంతకంటే ఉపయోగమో లేదు. కేకలు వేశానులే, నేను స్తుతించాను, నేను ఘనపరచాను, లేదు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలంటే ఒక యోగ్యత కావాలి, ఒక అర్హత అనేటువంటిది ఉండాలి. ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారు యాజకులు బూరలు ఊదిన తర్వాతనే వారు ఏం చేశారంటే ఆర్భాటముతో కేకలు వేసినట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకే అక్కడ కార్యము జరిగారు. దానికి ముందున్నటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు నిజంగా మన జీవితాల్లో గమనిస్తే ఎన్నో విషయాలు, ఎన్నో పర్యాయాలు కూడా మనకు అడ్డుగా ఉన్నటువంటి గోడలను మనము కూల్చలేకపోతూ ఉన్నాం. మనల్ని ఆటంకపరిచేటువంటి గోడలు మనం పడగొట్టలేకపోతున్నాం. మనల్ని శోధనలోకి నెట్టివేస్తున్నా, లేకపోతే సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపముల నుండి ఆ అడ్డుగోడను మనం ఏం చేయలేకపోతున్నామంటే పడగొట్టలేనటువంటి పరిస్థితులు ఉండి ఆ గోడ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనుకకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆ విధముగా ఉండకూడదు. ఈ రోజున నీ భక్తి కలిగిన జీవితంలో ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలు వారు కేకలు వేసినప్పుడు ఎరుకో గోడలు ఎలాగైతే కూలిపోయాయో, నీ జీవితంలో నీ ముందు నిలిచి ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా, ప్రతి విధమైన శోధన, ఇబ్బంది, ఆర్థికంగా, ఆత్మీయంగా నిన్ను ఏదైతే అడ్డుకుంటూ ఉందో దాన్ని అంతటి కూడా పడగొట్టే విధంగా నువ్వు ఏం చేసే వ్యక్తిగా ఉండాలా? స్తుతించేటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎంతోమంది జీవితాల్లో తీరని సమస్యలు, తీరని బాధలు, తీరని వ్యాధులు ఇవన్నీ కూడా అలాగ పెట్టుకున్నారు. ఆత్మీయ జీవితంలో బలపడలేక, ఎదగలేక దేవుని వైపే చూస్తున్నారు, ఆశీర్వాదాల కోసం చూస్తున్నారు, దీవెనల కోసము చూస్తున్నారు తప్ప వారికి అడ్డుగా ఉన్నటువంటి గోడలను పడగొట్టుకొని నిజమైనటువంటి విశ్వాసిగా తయారయ్యి ఆ తర్వాత దేవుణ్ణి స్తుతించేటువంటి కేకలు పెట్టేటువంటి ఆ యొక్క విశ్వాస జీవితంలో ఎవ్వరు కూడా కనిపించడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఎవరిని, ఏ కుటుంబాన్ని మనం కలబెట్టినా, ఎవరిని మనము అలా మాట్లాడినా ఏ విషయాలు మాట్లాడతామో వ్యక్తిగత సమస్యల గురించే మాట్లాడతాం, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యాధుల గురించి మాట్లాడతాం, వ్యక్తిగతంగా ఉన్నటువంటి శోధనల గురించి మాట్లాడతాము తప్ప ఆత్మీయ జీవితంలో నేను పలానా దాన్ని జయించినాను, పలానా పాపాన్ని జయించినాను, పలానా బలహీనతలు జయించినాను, పలానా వ్యాధిని, పలానా బాధను, శోధని జయించి వచ్చాను అన్నటువంటి ఆలోచనతో కూడిన మాటలు ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కారణం ఏమిటంటే దేవునితో స్తుతించడం, దేవునితో సహవాసం అనేటువంటి ఉంటేనే ఆయన స్తుతిస్తావు, ఆయనను గణపరుస్తావు, ఆయన మహిమపరుస్తావు, ఆరాధించగలుగుతావు. ఆ స్తుతి కేకలు, విశ్వాసముతో కూడిన కేకలు వేయటం లేదు కాబట్టి నీ జీవితంలో ఇంకా ఉన్నటువంటి సమస్యలు పెరుగుతూ ఉన్నాయే కానీ తగ్గిపోవటం లేదు. ఇది నీవు గమనించాలి.
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనిస్తే అది మనకు చెప్తున్న మాట ఏమిటంటే, వారు ఆర్భాటముతో కేకలు వేశారు, అక్కడ బూరలు యాజకులు ఊదుతూ ఉన్నారు, ఎరుకో గోడలు కూలిపోయాయి. మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటి కార్యం ఏమిటి అంటే, ఈ వారములో లేకపోతే ఈ మాసములో లేకపోతే మందిరానికి వచ్చే ముందు దినాలలో మన యొక్క వ్యక్తిగత జీవితం ఎలాగుందో ఏంటో మనకు తెలియదు. మనకు తెలిసిన దాన్ని సమర్థించుకోవడం, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మన జీవితంలో ఉండిన దానిని మనంతటా మనమే మన సాక్షి మనం గద్దించినప్పుడు కూడా దానిని కూడా సమర్థించుకుంటూ మనం మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కేకలు వేసి వెళ్ళిపోతున్నాము. కానీ మనం కేక వేస్తే ఏం జరగాల? కార్యము జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కేకలు, స్తుతి కేకలు పెడితే కార్యాలు జరిగిపోవాలి. నీవు కేకలు వేస్తే నీ జీవితంలో మార్పులు జరగాలి. ఈ రోజున స్తుతి ఆరాధన చాలా బాగా జరిగింది. ఈరోజు పాటలు చాలా బాగా పాడారు. ఈరోజు మందిరంలో అన్నీ చాలా బాగున్నాయని చెప్పుకుంటున్నావు. కానీ ఎవరికి బాగుంది? ఎవరు బాగుపడుతున్నారు? ఇది మనం ఆలోచన చేయాలి. పాడేటువంటి వ్యక్తి, వాక్యం చెప్పే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, స్తుతించే వ్యక్తి ఎవరు లేదు. మనమందరం కూడా ప్రశ్న వేసుకుంటే, నీ స్తుతిని వల్ల నీ వ్యక్తిగత జీవితంలో ఏమి కలగాల? ఒక దేవుని యొక్క గొప్ప బలమైనటువంటి కార్యము జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్తుతించే విధానం ఆ రీతిగా ఉండాలి. దేవునికి ప్రార్థన చేస్తే ఆ విధంగా బలమైనటువంటి కార్యాలు జరగాలి. అందుకే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, వారు ప్రార్థన చేయుచు ఉండగా ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేసేసాడు. మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతి కేకలు ఏమవ్వాలనంటే, ఎరికో గోడల వంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా వాటిని సైతము పడగొట్టేట విధంగా నీవేం చేయాలి? కేకలు పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్పడానికి కూడా మనకు బద్ధకమే. ఇంక ఎరికో గోడలు ఏడ బద్దలవుతాయి? బద్దలు కావు. ఎరికో గోడల లాంటి సమస్యలు బద్దలవుతాయా? దేవుని స్తుతించండి అని చెప్పినా కూడా మౌనంగా కూర్చుంటా. హల్లెలూయా. ఈ విధంగా నీవు స్తుతి చేయకపోతే నీ జీవితంలో ఉన్న ఎరికో గోడలు అన్నటువంటి అడ్డుగోడలు, సమస్యలు ఏమీ కూడా పడవు, కూలిపోవు, అలాగే ఉంటాయి, అడ్డుగానే ఉంటాయి తప్ప ఏమాత్రము కూడా అందులో నుంచి నీకు పరిపూర్ణమైన విడుదల రాదు. వాక్యం ఏమంటుందంటే, ఆ గోడలు కూలిపోయిన తర్వాత, ప్రాకారము కూలిన తర్వాత ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణాన్ని ఏం చేసుకున్నారు? పట్టుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ బాగా వెత్తాలి. ఈ రోజున స్తుతి గురించి అంతా మీకు వాక్యం. హల్లెలూయా కూడా చెప్పలేదంటే మనం ఎక్కడున్నామో ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. హల్లెలూయా అన్న పదం కూడా మీ జీవితంలో రావట్లేదని అంటే, ఇంక దేవుణ్ణి ఎట్లా స్తుతించాలో, ఎట్లా గణపరచాలో, ఎలా మహింపరిస్తే నీకు అడ్డుగా ఉన్న గోడలు కూలిపోతాయో దానిని బట్టి అంచనా వేసుకొని దేవుణ్ణి ఏం చేయాలా? హల్లెలూయా. ఎవరు కూడా నిద్రపోకూడదు. నిద్రపోయే వాళ్ళు ఎవరన్నా మీకు కనిపిస్తే నెత్తి మీద 4 మొటిక్కెలేయండి, పర్వాలేదు. దేవుని సన్నిధానంలో మన నిద్రపోకూడదు. నన్నే చూడాలి. వాక్యం చెప్పినప్పుడు మాత్రమే బైబిల్ చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చదువుతూ వస్తే, దేవుని యొక్క సన్నిధానములో వాక్యం ఇట్టున్నటువంటి మనందరితో దేవుడు మాట్లాడే మాట, ఎరికో గోడల లాంటి జీవితం. అలాంటి గోడలు నీకు ఏవైనా అడ్డుగా ఉంటే వాటిని పడగొట్టాలి అంటే మొట్టమొదట నీ జీవితంలో ఉండాల్సిన కార్యం ఏమిటంటే, యుద్ధ సన్నద్ధులై ఉండాలి అని వాక్యం బోధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎరికో పట్టణమును పట్టుకోవడానికి, దాని మీద విజయం సాధించడానికి యెహోషువతో దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమంటున్నాడంటే, దానిని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను అని చెప్పిన తర్వాత 3వ వచనంలో ఏం రాయబడిందమ్మా? మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను అని వాక్యం సెలవిస్తా. అందులో మనకు కనిపిస్తున్న మాట ఏమిటంటే, యుద్ధ సన్నద్ధులై ఉండటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి సన్నద్ధులే ఉండాలి మనము? యుద్ధానికి సన్నద్ధులే ఉండాలి. దేనికి యుద్ధము? ఎవరి మీదకి యుద్ధం వెళ్తున్నారు వీళ్ళు? ఎరికో పట్టణస్థుల మీదకి, ఎరికోలో ఉన్నటువంటి వారి మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. మరి ఈ రోజున నీవు ఎవరితో యుద్ధం చేయాలా? చెప్పాలా? సాతానుడితో యుద్ధం చేయాలి. అపవాది అయినటువంటి సాతానుడు, వాని అనుచరులు, లోకనాథులు, దురాత్మల సమూహం, వీటితో నీవు యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలి అంటే నువ్వు ఏమై ఉండాలంటే యుద్ధ సన్నద్ధులై ఉండాలి.
యుద్ధానికి సిద్ధపడి వెళ్ళినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఒక సైనికుడు యుద్ధ భూమిలో నిలబడితే ఆ వ్యక్తి తన ఇంటిని గూర్చినటువంటి ధ్యాస ఉండదు, ఆహారమును గూర్చిన ధ్యాస ఉండదు. ఏముంటుంది వాడికి దృష్టి అంటే కేవలము తన ముందున్నటువంటి శత్రువును ఏం చేయాలి? జయించాలి. వాడిని సంహరించో ఓడించో ఏదో ఒకటి చేసి ఆ రాజ్యం మీద ఆ వ్యక్తుల మీద వానికి ఏం కావాలి? విజయం రావాలి. ఆ విజయం రావాలి అంటే ఈ వ్యక్తి తన్ను తాను ఏం చేసుకున్నట్టే సిద్ధపరుచుకున్నటువంటి వ్యక్తి. తనకు కావలసినటువంటి ఆ శిరస్రాణము మొదలుకొని పాదరక్షల వరకు కూడా సర్వాంగ కవచములను ధరించుకొని యుద్ధ భూమిలో నిలబడి శత్రువైనటువంటి వారు వేసేటువంటి ఏ బాణమునైనా కూడా ఆపడానికి అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని వాడిని ఓడించడానికే జయించడానికే ప్రయత్నం చేస్తాడు, కానీ ఓడిపోవడానికి మాత్రం ప్రయత్నమో చెయ్యడు. మరి ఆ రోజున కేకలు వేసినంత మాత్రాన్ని ఎరుకో గోడలు పడలేదు. కానీ ఇక్కడ మొట్టమొదటి దేవుడు వారితో మాట్లాడిన మాట ఏమిటంటే మీరు యుద్ధ సన్నద్ధులై ఉండాలి అని వాక్యం బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని మందిరానికి నీవు వచ్చావు. వస్తూ ఉన్నప్పుడు నీ ప్రార్థన, నీవు చేసే ప్రార్థన, నీవు మందిరానికి వచ్చేటప్పుడు, వాక్యమును వినేటప్పుడు, బోధించేటప్పుడు, ప్రతి సమయములో ప్రతి అసమయములో కూడా నీకంటూ ఏముండాలంటే ఒక ప్రిపరేషన్. దాని గురించి ప్రభా నేను మందిరానికి వెళుచున్నాను, ఈరోజు నీవు నాతో మాట్లాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు యుద్ధ సన్నద్ధులై ఉన్నట్లుగా ప్రార్థనకు నువ్వు సిద్ధపడి రావాలి. వాక్యమును బోధించిన వాక్యమును విన్నప్పుడు కూడా దానికి ఏముండాలా? సిద్ధపడేటువంటిది కలిగి రావాలి. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘంలో నీవు లేచి సాక్ష్యము చెప్పడానికి కూడా నీవు సిద్ధపడి ఈ స్థలంలో నిలబడినట్లయితే అప్పుడు నీవు యుద్ధ సన్నద్ధులై ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో, సాక్ష్యం విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుని నీవు చక్కగా మహిమపరిచేటువంటి మంచి విశ్వాసిగా నువ్వు నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యుద్ధ సన్నద్ధులై మొట్టమొదటి చెప్తున్న మాట కేకలు వేయడం మాత్రమే కాదు, మొట్టమొదటి నీ జీవితంలో ఉండాల్సినటువంటిది ఏమిటినంటే యుద్ధ సన్నద్ధులైనటువంటి వ్యక్తిగత ఆత్మీయ జీవితం నీలో ఉండాలి. ఆ యుద్ధ సన్నద్ధుడివై ఉండాలి అంటే నీ యొక్క జీవితంలో ఆత్మీయంగా ఏమాత్రము కూడా దిగజారిపోకుండా నిన్ను నీవు బలపరుచుకుంటూ విశ్వాసములో ఎదుగుచూ శత్రువైన సాతానుడు ఎప్పుడు ఎక్కడ నిన్ను ఎలాగ వాడు నిన్ను ఆవరిస్తాడో, ఎలాగ అటాక్ చేస్తాడో వాడిని ఎదుర్కోవడానికి నీవు నిత్యము కూడా ఎలాగ ఉండాలా? సంసిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాడు పాపములో చొరబడతాడు, మనుషుల ద్వారా వస్తాడు, స్త్రీల ద్వారా వస్తాడు, లేకపోతే ఇంకొకరి ద్వారా వస్తాడు, ఇంకొకటి ఏదో ఒక రూపంలో వచ్చి నిన్ను వాడేం చేస్తాడు? అటాక్ చేస్తాడు. హల్లెలూయా. వాడు నిన్ను అటాక్ చేసినప్పుడు నువ్వు వాడిని ఏం చేయాలా? ఎదిరించి వాడిని ఓడించి వాడిపైన విజయము నీవు సాధించాలి. హల్లెలూయా. ప్రార్థనకు వస్తూ ఉన్నావు, మధ్యదారిలో ఎవడో ఒకడు కనిపిస్తాడు, పనికిమాలినోడు. వాడిని ఎదిరించుకొని ఇక్కడికి రావాలి, కానీ వాడితో కూర్చొని మాటలు కొట్టుకుంటావంటే అక్కడ నువ్వేమైపోయావు? పడిపోయావు. పడిపోయావు. ఇక్కడ దేవుని విషయంలో పతనమైపోయావు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితమును దిగజార్చేటివి, యవన సమాజమును పాడు చేసేటువంటివి ఎన్నో ఉన్నాయి ఈ రోజున లోకంలో. ఆ యొక్క పాడు చేసేటువంటి గోడలను నీవేం చేసుకొని రావాలా? పడగొట్టుకొని పగలగొట్టి కూల్చేసి నువ్వు ఎక్కడ కనిపించాలా? దేవుని యొక్క సన్నిధానంలో నీవు కనపడాలి. అదే నీవు యుద్ధ సన్నద్ధుడవైతే, సన్నద్ధురాలవైతే ఈ కార్యాన్ని నువ్వు చేసుకొని వస్తావు. లేదు ఏదో అనాలోచనగా నీ వస్తూ ఉన్నప్పుడు ఎవడో తగులుతాడు, ఎవరో కూర్చుంటారు, అలాగ వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయి ఇక్కడికి చివరికి ఎప్పుడు వస్తావు తెలుసా? ఆమేన్ అనే టయానికి వస్తావు. లేదు, నీ ఓడిపోయావు. ఎప్పుడో పతనమైపోయినటువంటి ఆత్మీయ జీవితం, పతనమైపోయినటువంటి ఆత్మీయ జీవితంతో చివరిలో వచ్చి కేకలు వేసేటువంటి విధంగా మాత్రమో ఉండకూడదు. హల్లెలూయా. ప్రార్థనైనా, వాక్యమైన, సాక్ష్యమైన ఏదైనప్పటికీ కూడా నీకేముండాలంటే ఒక సిద్ధపాటైనటువంటిది నీ జీవితంలో ఉండాలి. యుద్ధ సన్నద్ధులై ఉండాలి అని వాక్యం బోధిస్తూ ఉంది. యుద్ధ సన్నద్ధులు కాకుండా నీవు మందిరంలోకి వచ్చేసి నేను పాట పాడాలి, లేకపోతే నేను వాక్యం చెప్పాలి, లేకపోతే నేను ఇది చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నాకు అవకాశం రాలేదే, అట్లా ఇట్లా అని అనుకోవడం కాదు. అలాగా ఆలోచనతో నీవు వస్తున్నావంటే నీకేమి లేదు, సిద్ధపాటు అనేటువంటిది లేదు. నీవు సిద్ధపడి కనుక ఉంటే ఈ రోజున ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థనలో కలుసుకొని ప్రార్థన దేవునితో ప్రారంభించి నీ జీవితమును ప్రభువానే నీ మందిరానికి వెలుచు ఉన్నా, నీ మందిరములో నీ వాక్యముతో నన్ను మాట్లాడు, నన్ను దర్శించని అక్కడే ఏమైపోయి ఉండాలి? నువ్వు సిద్ధపడిపోతే ఎన్ని గంటలకు వస్తావు? సమయానికి నీవు వస్తావు. హల్లెలూయా. సిద్ధపాటు లేకపోతేనే మనకిష్టం వచ్చిన సమయానికి మనం వస్తాం. మనకిష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాం, లేచి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. చాలా తప్పు. దేవుని యొక్క సన్నిధిలో ప్రారంభపు క్షణము నుండి చిట్ట చివరి క్షణం వరకు కూడా కూర్చోవాలి. కూర్చుంటేనే మనకేమి ఆశీర్వాదం. మన దేవునికి సంపూర్ణంగా మనం మహింపరచాలి.
నీకు ఇష్టం వచ్చినట్లు మహిమపరిచి వెళ్ళిపోవడానికి సినిమా థియేటర్ కాదు. సినిమా నచ్చితే ఫస్ట్ హాఫ్ చూసుకొని సెకండ్ హాఫ్ ఇంటర్వెల్లో లేచి వెళ్ళిపోవడం, లేకపోతే ఇంటర్వెల్లో నుంచి వచ్చి కూర్చోవడం, అలాంటిది కాదు. ఇది ఏమిది? దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడేటువంటి పరిశుద్ధమైనటువంటి స్థలము. ఆ పరిశుద్ధమైన స్థలములలో దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయనను ధిక్కరించి వెళ్ళిపోతున్నావంటే దేవుడు అంటే నీకు ఎంత భయం ఉందో, ఎంత నిర్లక్ష్యం ఉందో అక్కడ అర్థమైపోతాయి. దేవుడు అంటే నిర్లక్ష్యమైనటువంటిది ఒక్కరికి కూడా ఉండకూడదు. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరమన్నా, దేవుని సన్నిధానంలో ప్రార్థించాలన్నా, దేవుని సన్నిధిలో నీవు సాక్ష్యం చెప్పాలన్నా, స్తుతించాలన్నా, విశ్వాసముతో కూడిన కేకల్ని వేయాలన్నా, అన్నిటికీ కూడా నీకేముండాలంటే శుద్ధ సన్నద్ధులై మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. అది లేకుండా నీవు వచ్చావంటేనే నీ స్వబుద్ధి, నీ శరీరం ఏం చెప్తే దానిని అనుసరించుకొని వెళ్ళిపోతూ ఉంటావు. నీ శరీరం ఎలాగ నడిపిస్తుందో అలాగ వెళ్తూ ఉంటావు, కానీ ఆత్మానుసారమైనటువంటి జీవితం నీలోనికి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. చివరి వరకు ఉండి వెళ్ళి చూడండి, సంపూర్ణమైన ఆశీర్వాదం వస్తాయి, సంపూర్ణమైన దీవెన నీకు ఉంటుంది. ప్రారంభము గడియలోనే నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు, సంపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన దీవెన నీవు పొందుకుంటావు. అటు ఇటు కాకుండా మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతున్నావంటే నీకు రావాల్సిన దీవెనలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. హల్లెలూయా. హల్లెలూయా. మధ్యలోనే ఆగిపోతాయి. మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఫలానా సమయానికి అపాయింట్మెంట్ అంటే ఎన్ని గంటలకు పోతాము? 10 గంటలకు అపాయింట్మెంట్ అంటే ఎన్ని గంటలకు పోయి కూర్చుంటామాడా? మీకే తెలుసు. ఇంకొక గంట ముందు కావాలంటే పోయి కూర్చో. ఎవడన్నా ఖాళీ అయితే పోయి మనమే వెళ్ళిపోదాంలే లోపలికి అని అనుకుంటాం లేదా? మరి అంత కేవలమైనటువంటి ఒక డాక్టర్ దగ్గరికి ఈ శరీర సంబంధమైన రోగాన్ని చూపించుకోవడం కోసం మాత్రం గంటలు ముందు వెళ్ళిపోతామే. మరి నిన్ను సృష్టించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు కుటుంబాన్ని ఇచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, ఒక వ్యాపారం ఇచ్చి, ఒక మంచి ఆరోగ్యం ఇచ్చి, అన్నీ ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి మాత్రము ఎంత నిర్లక్ష్యం చూపెడతాడు మనిషి అంటే చాలా నిర్లక్ష్యం చూపెడతాడు. ఇది మంచి పద్ధతి కాదు. హల్లెలూయా. మంచి పద్ధతి కాదు. మనల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. మన హృదయ అంతరంగాలను చూచేటువంటి దేవుడు. ఆ హృదయ అంతరంగంలో నీవు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వస్తావో, ఏ ఆలోచనతో వస్తున్నావో కూడా దేవునికి తెలుసు. నాకు తెలియకపోవచ్చు. ఒకవేళ ఊరికి ఆదివారం అలాగ వెళ్ళి వచ్చేద్దామలే అని అనుకొని వచ్చేవాళ్ళు కూడా లేకపోలేదు. లేదు, నా దేవుడు నాతో మాట్లాడాలి అని వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారైతే నాకు తెలియదు. ఎవరైనా ఉన్నారా ఈరోజు నాతో నా దేవుడు మాట్లాడాలి అనే ఉద్దేశంతో? వెనకాల ఒక్క తల్లి ఎత్తిందంతే. హల్లెలూయా. 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 ఆ ఉద్దేశంతో వస్తేనే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ ఉద్దేశము లేకుండా, సంసిద్ధంగా లేకుండా, యుద్ధ సన్నద్ధులైనటువంటి జీవితం లేకుండా ఇక్కడికి వస్తే నేనేం మాట్లాడతానో ఏమో అనే ఆలోచనలే ఉంటాయి. కానీ మాట్లాడేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే మాట్లాడాలి, నా కుటుంబం కోసం మాట్లాడాలి అనే ఉద్దేశంతో వస్తేనే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి తప్ప నీవు అనాలోచనగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కూర్చుంటావు వెళ్ళిపోతావు అంతే. నా ముందర మీకు ఏముంటుంది? ప్రజెంట్ పడుతుంది అంతే. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎందుకు వచ్చావో వెళ్ళిపోయావో కూడా తెలియనటువంటి అయోమయమైన పరిస్థితుల్లో ఉంటావు. హల్లెలూయా. అందుకే వాక్యం ఏమంటుందంటే యుద్ధ సన్నద్ధులై మీరు ఉండాలి. రెండవది ఏమంటున్నాడు అక్కడ అని మనం గమనిస్తే, వాక్యములో చూస్తే మీరు మౌనముగా 6 దినములు ఉండవలను అని చెప్తున్నాడు. 6 దినములు మౌనముగా ఉండి ఎరుకో గోడల చుట్టూ మీరేం చేయాలా? తిరగాలి. హల్లెలూయా. మౌనం. కేకలు వేయకూడదు, శబ్దం వినకూడదు. వాక్యము సెలవిస్తా చూడండి. యెహోషువ అంటున్నాడు, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయొద్దు, మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు, నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలని జనులకు ఆజ్ఞాపించెను అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అంటే వీరు 6 దినాలు ఏం చేసినట్టు? ఆ ఎరుకో గోడల చుట్టూ తిరిగి మౌనంగా ఏం చేసినారా? కనిపెట్టుకొని ఉన్నారు ప్రార్థనతో. హల్లెలూయా. ప్రభువా, నీ వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినవాడు. ఈ 6 దినములు నీవు చెప్పినట్టుగా
నీ సేవకుడైనటువంటి యెహోషువతో నీవు మాట్లాడిన మాటల ప్రకారంగా 6 దినములు మేము మౌనముగా ఉండి ఈ పట్టణ ప్రాకారముల చుట్టూ ఏమవుతున్నామో తిరుగుచున్నామని ఒక నిరీక్షణతో కూడిన ప్రార్థన వారు చేస్తూ వెళ్తున్నారు. అంతేకాని ప్రభువా ఆ రాజును నువ్వు ఏం చేస్తావునైనా, గోడలు పగలగొడతావా లేదా, నువ్వు ఏమైనా పగలగొడతావేమో చూస్తాము అన్నటువంటి అనాలోచన, అవిశ్వాసం అనేటువంటిది అక్కడ కనబడలేదు. వాక్యం అదే సెలవిస్తుంది. ప్రార్థనలో సిద్ధపాటు అనేటువంటిది అక్కడ కనిపిస్తుంది. ప్రార్థన సిద్ధపాటు. 6 దినములైన తర్వాతనే నేను చెప్తాను, ఆ 6 దినములు కూడా మీరు ఏం చేస్తూ ఉండాలంటే మౌనముగానే ఆ యొక్క యెరికో యొక్క ప్రాంతం అంతా కూడా ప్రాకారము చుట్టూ మీరు తిరగాలి. ప్రార్థన జీవితం అనేటువంటి దేవుడికి చూపిస్తున్నాడు. మొట్టమొదటి యుద్ధ సన్నద్ధులే ఉండాలి. రెండవది ఏముండాలి అక్కడ? ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండటం, దేవుని వాగ్దానము నెరవేర్చడం కోసం, దేవుని కోసం ఆయన నిరీక్షణ కలిగినటువంటి ఆ యొక్క జీవితాన్ని వారు కనబరుస్తున్నారు. కానీ వారు ఊరికే వచ్చి తిరిగి వెళ్ళిపోలేదు. ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రతి విశ్వాసికి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన గురించి మనకి ఏం తెలుసు అంటే ఏం చెప్తారు? మీరు ఎన్ని రోజులు పరిచయం చేశాడంటే చెప్తారు? అదొకటే మనకు తెలుసు. హల్లెలూయా. 3.5 సంవత్సర కాలము పరిచర్య చేయడానికి 30 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనలో గడిపారు. హల్లెలూయా, హల్లెలూయా. 30 సంవత్సరాలు ప్రార్థనలో ఉన్నాడు. లేకపోతే ఎట్టంటే ఇష్టం వచ్చాడు తిరుగుళ్ళు తిరిగాడా? లేదు. ఎక్కడంటే అక్కడ కనిపించినాడా దేవుడు? లేదు. 30 సంవత్సరములు తండ్రి తన చిత్తమును తన యందు నెరవేర్చుట ప్రార్థనలో కనిపెట్టి నిరీక్షణ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ 3.5 సంవత్సర కాలమైన గొప్ప పరిచర్య చేసి భూమి మీద చెదిరి ఉన్న మనుషులందరి కొరకు కూడా తన రక్తమును చిందించి తన శరీరం అంతా కూడా నలగొట్టుకొని తన జీవితాన్ని బలియాగముగా అర్పించుకొని దేవుడు మన కొరకు మనకు రక్షణ ఇవ్వటానికి అంత గొప్ప త్యాగాన్ని చేయగలిగాడు. ఆయన ప్రార్థనా జీవితం ఎవరికీ తెలియదు. కానీ 3.5 సంవత్సర కాలం ఆయన చేసిన సేవ గురించి మాత్రమే మాట్లాడుకుంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మరి యెరికో గోడలు కూలిపోవాలంటే కూడా వీరేం చేయమన్నాడు దేవుడు? 6 దినములు మౌనంగా ప్రాకారముల చుట్టూ మీరు తిరుగుతూ ఉండాలి. తిరుగుచూ ప్రార్థన, నిరీక్షణ అనేటువంటిది కనిపించాలి. ఆ తర్వాతనే 7వ రోజున మాత్రమే అక్కడ దేవుని యొక్క కార్యము జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క 6 దినములు వారు ఏం చేయాలా? యెరికో ప్రాకారముల చుట్టూ తిరగమని చెప్పాడు. అంటే ప్రార్థనలో కనిపెట్టుకుంటూ ఆ ప్రాకారములు పడగొట్టేటువంటి దేవుని కార్యాన్ని వారు చూడాలంటే 6 దినములు వారు ఏం చేస్తున్నారు? ఆ ప్రాకారముల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హల్లెలూయా. అక్కడ యెహోషువ మాటకి ఏమైనా ఎదురు చెప్పారా? లేదు. ఎందుకు? దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటలు ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే వీరేం చేయాలా? అనుసరించి నడిస్తేనే ఆ యెరికో గోడలు ఏమవుతాయి? కూలిపోతాయి. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని నమ్మారు, దేవుని మాటలకు లోబడ్డారు, సేవకుని మాటకు లోబడ్డారు. కాబట్టి 6 దినములు కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ ప్రాకారము చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో కానీ, ఇజ్రాయేల్ యొక్క జీవితంలో కానీ వారు కనపడినటువంటి ఆ ప్రార్థన జీవితం అనేటువంటిది మనం గమనిస్తున్నప్పుడే దేవుని యొక్క గొప్ప మహిమగల కార్యాలు వారు చూడగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. 3వదిగా మనం గమనించినట్లయితే అదే యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయం 4, 6, 7, 8, 9 వచనాల్లో అక్కడ మనకు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఎవరెవరు కనిపిస్తున్నారంటే యాజకులు కనిపిస్తూ ఉన్నారు, యోధులు కనిపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రజలు దేవుని యొక్క మందసం యొక్క వెనుకటి భాగం నుండి వెంబడించినట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనా, ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలైనా కూడా వారు దేనిని అనుసరించి నడిచారు అంటే అభిషక్తులైనటువంటి దైవజనులను అనుసరించి నడిచినటువంటి వ్యక్తిత్వం. హల్లెలూయా. అభిషేకించబడినటువంటి దైవజనులను విశ్వాసులందరూ కూడా ఏం చేయాలా? వెంబడించాలి, అనుసరించాలి. వాక్యం బోధిస్తుంది. ఎందుకనంటే ఆ అనుసరించేటువంటి విధానము ఎవరిలో మనం గమనిస్తుంటున్నామంటే ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ దేవుడు మనకు చూపిస్తున్నాడు. యాజకులు ఉన్నారు, వారు బూరలు ఊదుతూ వెళ్తున్నారు. యోధులు ఉన్నారు, ఆ దేవుని మందసాన్ని మోసేటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత వెనుకటి భాగమున ఎవరు వస్తున్నారు? ప్రజలందరూ కూడా దానిని వెంబడిస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధ సన్నద్ధులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మందసం ఉంది. మందసము వెనుక భాగమున ఎవరున్నారంటే ప్రజలు. ఈ రోజున సంఘాలలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉంటారు? మందసాన్ని దాటి
అభిషిక్తుడైన సేవకులను దాటి, యోధులను దాటి, యాజకులను దాటి, అన్నిటినీ దాటి 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 ఎక్కడుంటారు? అందరికంటే ముందు వారే కనపడాలి. యాజకుడు ఏడో ఉంటాడు, పాస్టర్ ఏడో ఉంటాడు, ఇంక అందరూ ఏడో ఉంటారు. కానీ కనిపించేది ఎవరంటే ఆ సంఘంలో పెద్దలు, ఆ సంఘంలో విశ్వాసులు, వారే కనిపిస్తూ ఉంటారు తప్ప సంఘ కాపరైనటువంటి వాడు ఆ సంఘంలో కనుమరుగైపోయాడు. ఎవరు మీ పాస్టర్ని ఎత్తుక్కోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైనటువంటి ఓవర్టేక్ చేసేటువంటి స్థితి, ఆలోచన ఎవరికి చెప్పాలి, ఎవరికి ఉండకూడదు. వాక్యం అదే సెలవిస్తుంది. యాజకులు ఏం చేస్తున్నారు? పొట్టేళ్ల కొమ్ములను, బోరలు పట్టుకోవాలి, నిబంధన మందస్సాన్ని మోయాలి. యోధులైతే మందసమునకు, యాజకులకు ముందుగా నడుస్తూ ఉన్నారు. ఆ దండంతా కూడా ఎలాగుందంటే వెనుకటి భాగము మందస్సమును వెంబడిస్తూ వచ్చెను అని వాక్యం సెలవిస్తుంది. నీకు ఎంత టాలెంట్ అయినా ఉండొచ్చు, నీకు ఎంత ప్రార్థన చేసేటువంటి ప్రార్థన శక్తి నీకు ఉండొచ్చు, ఎరికో గోడలను కూలగొట్టేంత శక్తి నీకు ఉండొచ్చు. హల్లెలూయా. ఎంత శక్తి ఉండొచ్చుమా? ఎరికో గోడలను సైతం కూలిపోయేటువంటి అంత శక్తి నీకు ఉండొచ్చు. కానీ నువ్వు ఎవరిని వెంబడించాలా? హల్లెలూయా. యాజకుడు అంటే ఎవరు చెప్పట్లే? యాజకుడు అంటే ఎవరుమా? ఎవరు? నోరు తెరలా చాలామంది. గట్టిగా చెప్పండి, ఎవరు? సేవకుడిని మీరేం చేయాలా? వెంబడించాలి. సేవకుడిని వెనకాలేసి మీరు ముందుకు పోకూడదు. ఎన్ని పర్యాయాలు మనం సేవకుని దుఃఖపెట్టి ఉంటాం ఆలోచన చేసుకోండి. ఎన్ని పర్యాలు దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడి ఉంటాం. ఎన్ని పర్యాలు దేవుని సేవను గూర్చి, వ్యక్తిగత జీవితాన్ని గూర్చి మాట్లాడుకొని సేవకుని బాధ పెట్టి ఉంటాం. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాక్యం సెలవిస్తోంది, మీరు ఎక్కడుండాలంటే అభిషక్తులైన దైవజనులను అనుసరించేవారుగా ఉండాలి తప్ప వారికంటే ముందుగా వెళ్ళటానికి ఆ రోజున ఇజ్రాయెల్ ప్రజలకు అనుమతి ఇవ్వలేదు. ఈ రోజు ఉన్నటువంటి విశ్వాసులకు కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో పశ్చాత్తాపం కలగాలి. ఒకవేళ ఆ విధమైన జీవితం నాలో ఉంటే, ప్రభువా, దైవ సేవకులను, అభిషేకించబడినటువంటి దైవ సేవకులను వెంబడించి అనుసరించేటువంటి జీవితము నాకు దయచేయి. ఆ విధమైనటువంటి తగ్గింపును, విధేయత కలిగిన జీవితము నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. అందుకే వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. యాజకులైతే పొట్టేళ్ల కొమ్మును, బూరలు పట్టుకొని వారు ఉదుతూ వెళ్తూ ఉంటే, నిబంధన మందసాన్ని వారే మోయాలని వాక్యము సెలవిస్తూ ఉంటే, మందసమునకు, యాజకులకు ముందుగా నడిచేటువంటి యోధులు ఉన్నారు. అయితే దండు మాత్రము ఎక్కడుంది అంటే ఈ యొక్క మందసానికి, యాజకులకు, ఆ యొక్క నిబంధన మందసం మోస్తున్న యోధులు అందరికీ కూడా వెనుక భాగమున దండంతా కూడా వస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో మనం ఎలాగ ఉన్నాం? మనం వేసే అడుగులు ఎక్కడున్నాయి? మనము యాజకులకు, యోధులకు, మందసానికి వెనుకన ఉండి నడుస్తూ వస్తున్నామా? మౌనంగా మనం వస్తూ ఉంటున్నామా? లేకపోతే మనంతటికి మనము, మన సొంత ఆలోచన, మన స్వబుద్ధిని ఆధారం చేసుకునే సంఘములో మనమే కనపడాలి అనేటువంటి ఆలోచనతో కూడినటువంటి జీవితంలో ఒకవేళ ఉన్నామేమో. నీ ముందున్నటువంటి ఎరుకో గోడలో కూలిపోవాలి అంటే ఇవన్నీ కూడా నీవు క్రమముగా నీవు చేస్తూ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకో గోడలు లాంటి సమస్యలు నీ జీవితంలో ఉన్నాయంటే వీటిని నువ్వు అనుసరించి తర్వాత నువ్వు కేకలు వేయి. ఆ తర్వాత నువ్వు దేవుని స్తుతించు, ఆరాధించు, గణపరచు, మహిమపరచు. అప్పుడు గోడలు కూలిపోతాయి. కానీ వీటన్నిటిలో కూడా నీ ఫెయిల్యూర్ అయిపోతూ, అన్నిటికీ వ్యతిరేకంగా జీవిస్తూ, ఆ యుద్ధ సన్నద్ధులు కాకుండా, ప్రార్థన జీవితం లేకుండా, దైవజనుడు అనుసరించకుండా నువ్వు వెళ్ళి కేకలు వేస్తే నీవు వేసిన కేకలకు బదులుగా ఏమీ జరగదు. ఏ కార్యము కూడా జరగదు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ఈ కార్యాలు నా జీవితంలో ఉంటేనే నా ముందున్నటువంటి ఎరుకో గోడలు ఏమైపోతాయి? కూలిపోతాయి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుని నోటి ద్వారా వచ్చే ప్రతి మాటకు కూడా విశ్వాసం ఏమవ్వాలి? లోబడాలి, విధేయత చూపెట్టాలి. నీ వ్యక్తిగత సంబంధమైన విషయాలకైనా, ఆత్మ సంబంధమైన విషయములు బట్టి అయినా, నీవు కృంగిపోయినప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు, నీవు ఏ స్థితిలో ఉండినా నిన్ను ఆదరించి, ధైర్యపరిచి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్కు ద్వారా నిన్ను బలపరిచేటువంటిది ఎవరునంటే దేవుని యొక్క సేవకుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ దైవజనుడును నువ్వేం చేయాలా? అనుసరించాలి.
వెంబడించాలి. వాక్యం అదే సెలవిస్తారు. పౌలు ఏమంటున్నాడు? వారి ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు కదా, చెప్పాడా లేదా? వారి ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోనండి. మీకు 10,000 మంది ఉపదేశకులు ఉన్నను కూడా నేను మీకు ఆత్మీయ తండ్రిని కాబట్టి నన్ను పోలి మీరేం చేయమంటున్నాడు? నడుచుకోమని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా అంటే, మీరు ఎటంటే అటు వెళ్ళిపోకూడదు, ఎవరినంటే వారిని అనుసరించకూడదు. 10,000 మంది ఉపదేశకులు ఉండొచ్చు నీకు, కానీ నేను నీకు ఎవరిని? ఆత్మీయ తండ్రిని కాబట్టి మీరు నన్ను పోలి మీరు నడుచుకోవాలి. గిద్యోను కూడా ఎలా చెప్తున్నాడు? నేను యుద్ధ భూములకు వెళ్ళి యుద్ధం ఎలా చేస్తానో నేను చేసేటువంటి యుద్ధమును చూచి మీరు నేర్చుకోమని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక దైవజనుని అనుసరించి వెంబడించి నడుచుకోవలసినటువంటి బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు అంటే విశ్వాసులకు పెట్టాడు. అంతేకాని మందస్సమును మోచున్నటువంటి యోధులను కానీ, యుద్ధ సన్నద్ధులైన వారిని కానీ, యాజకులను కానీ, బూరలు ఊదుతున్నటువంటి వారిని కానీ, మందస్సమును కానీ దాటి మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నము చెయ్యకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట మనలో ఉండాల్సినటువంటి అర్హత ఏమిటో తెలుసా? యుద్ధ సన్నద్ధులై ఉండాలి. రెండవది ప్రార్థనా పరులుగా ఉండాలి. మూడవది దేవుని యొక్క సేవకులు మీరేం చేయాలా? వెంబడించేటువంటి స్థితి నీ జీవితంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో మనకి ఎన్ని ఉండినా కానీ, మనకి ఎంత గొప్ప ఆ యొక్క వరాలు ఉన్నా కానీ, లేకపోతే టాలెంట్స్ ఉన్నా కానీ, వాటిని కనపరుచుకోవాలి అని అంటే నీవు మొదట ఎవరికి విధేయత చూపెట్టాలా? నీ సేవకునికి విధేయత చూపెట్టాలి. సేవకుడు చెప్తేనే, యెహోషువ చెప్తేనే ఏం చేయాలి? అక్కడ నోరు తెరాలి, కేకలు వెయ్యాలి. వాక్యం అదే అంటుంది చూడండి. ఏమంటున్నాడు? మీ కంఠధ్వని వినబడని నీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియూ రాకూడదు, నేను చెప్పునప్పుడే మీరు కేకలు వెయ్యవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, నాలుగవది అత్యంతమైన క్రమశిక్షణ. ఏం కనిపిస్తుందమ్మా? క్రమశిక్షణ. హల్లెలూయా. క్రమశిక్షణ మనకు చాలా అవసరం. ఎవరికి? మనకు అంటే ఎవరికిమా? ఏది చెప్పట్లే ఎవరు? ఎవరికి? అందరూ బాగా గట్టిగా చెప్పండి, దేవుడు వింటాడు. ఎవరికి క్రమశిక్షణ కావాలి? కుర్చీలో ఏం గమ్మునాడు, మీకే కింద ఉండే వాళ్ళకి వాక్యం చెప్పే నీకు అన్నట్టు ఉండాలి. ఎవరికి క్రమశిక్షణ? హల్లెలూయా. మన లోక విషయాల్లో క్రమశిక్షణ కొట్టాం. మన వ్యాపకాలలో, వ్యాపారాలలో, ఉద్యోగాలలో, వ్యాధుల్లో, బాధల్లో అన్నిట్లో కూడా మనకేముంటుంది? క్రమశిక్షణ ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుని విషయంలో మాత్రం మనకేముండదు? ఏముండదు? చెప్పాలి గట్టిగా. క్రమశిక్షణ లేని సిగ్గు లేకుండా చెప్పాలి. ఏముండదు మనకు దేవుని విషయంలో? క్రమశిక్షణ ఉండదు. ఈ క్రమశిక్షణ రావాలంటే మనకేం అవసరమో? శిక్ష అవసరం. అదే కదా టీచర్లు అదే కదా చేస్తారా? వాడిని శిక్షిస్తేనే వాడు క్రమంలోకి వస్తాడని గోడ కుర్చీ లేపిస్తారు, మోకాల మీద నిలబెడతారు, మునికట్లు తీసుకొని గెనుపుల మీద కొడతారు. ఏమక్క కొట్టారు లేదా? అక్క అంటుంది, నన్ను ఎప్పుడు కొట్టలేదబ్బా అనుకుంటా. మేమంతా దెబ్బలు భయంకరంగా తిన్నాము చిన్నప్పుడు. అవన్నీ పడితేనే మనకేమొస్తుంది? క్రమం వస్తుంది, క్రమశిక్షణ అనేటువంటిది వస్తుంది. క్రమం అనేటువంటిది, క్రమశిక్షణ లేకపోతే జీవితాలే ఏమైపోతాయి? చెడిపోతాయి. హల్లెలూయా. పాడైపోతాయి. దేవుని దగ్గరికి రారు, ప్రార్థన చేయరు, వాక్యం వినరు, వాక్యానుసారంగా బ్రతకరు, సాక్ష్యం లేని జీవితము, రకరకాలు. చూడండి, మీరు ఆలోచించేయండి. క్రమము దేవుని విషయంలో లేకపోతే ఎన్ని అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఇక్కడ వాక్యములో బోధిస్తుంది. క్రమశిక్షణ యెహోషువ చెప్పినంత వరకు కూడా వారు ఏం చేయలేదంటే కేకలు వెయ్యలేదు, కంఠధ్వని కూడా వినబడకూడదు, మీ నోటి నుండి ఏ ధ్వని కూడా రావలదు. నేను చెప్పినప్పుడు మాత్రమే మీరేం చేయాలా? కేకలు వేయాలి. హల్లెలూయా. మరి అలాంటప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, అయితే మేము బానిసలమా? లేదు, మీరు బానిసలు కాదు. మీరు ఎవరు తెలుసా? సైనికులు. హల్లెలూయా, హల్లెలూయా. మనమంతా బానిసలము కాదు. ఎవరు మనము? సైనికులం. సైనికులకి ఏం అవసరమో? డిసిప్లైన్, క్రమశిక్షణ చాలా అవసరము. హల్లెలూయా. మనము సైనికులం అంటే క్రమశిక్షణ ఉండేవాడే సైన్యంలో ఉంటాడు. క్రమశిక్షణ లేనివాడు సైన్యంలో ఉండడు. వాడు ఏమైపోతాడు? పారిపోతాడు. హల్లెలూయా. ఆ నుండి పారిపోతాడు సైనికుడు. ఉంటాడా? మీరు ఎప్పుడు వినలేదా? సైనికుల్లో ఉండలేక, ఈత కొట్టలేక, లేకపోతే వాళ్ళు కొట్టే దెబ్బలు తినలేక, ఒకడు తప్పు చేస్తే బ్యాచ్ మొత్తం దెబ్బలు తినాల్సిందే. ఆ దెబ్బలు తట్టుకోలేక పారిపోయిన వాళ్ళు లేదా? మీరు వినే ఉంటారు. హల్లెలూయా. మిలిటరీకి పోయి పారిపోయి వచ్చినాడు ఏం లేదా? ఏం రమ్య, ఎవరినో చిన్నట్టున్నది,
ఉన్నారు, దండిగా వచ్చారు. మన జీవితంలో మనం బానిసలము కాదు కానీ సైనికులం, క్రీస్తు సైనికులము. క్రీస్తు సైనికులం అనేటి యుద్ధ సన్నద్ధులము. ప్రార్థనలో, వాక్య పరిచర్యలో, సాక్ష్యములో అన్నింటిలో కూడా ఒక మంచి జీవితం కలిగి ఉండాలి. ఆ తర్వాత అభిషక్తులైనటువంటి దైవజనులకు లోబడి జీవించాలి. క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం మనలో ఉండాలి. ఈ వ్యక్తిగతమైనటువంటి ఈ 4 అంశాలు, 4 కార్యాలు ఏ జీవితంలో ఏ విశ్వాసాలైతే ఉంటాయో వారి ముందున్నటువంటి ఎరుకో గోడలను ఏమైపోతాయి, అవి కూలిపోయేటువంటి శక్తిని దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. 2 చేతులు గట్టిగా కొట్టి చెప్దాం, హల్లెలూయా. చప్పట్లు కొడదాం అందరూ కూడా. నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ఎరుకో గోడలను కూల్చే విధంగా ఉండాలి. నువ్వు సిద్ధపడిన సిద్ధపాటు ఎలా ఉండాలా, ఎరుకో గోడలు కూల్చే విధంగా ఉండాలి. నీవు దైవజనుడిని అనుసరించేటువంటి విధానము నీ ముందున ఎరుకో గోడలు ఏమైపోవాలి, కూలిపెట్టేట్లుగా చేయాలి. ఈ విధంగా నీ జీవితంలో 4 కార్యాలు కూడా నీవు చేస్తే అప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, ఆర్భాటముగా వారు ఏం చేశారంటే కేకలు వేయగా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ బూరలు ఊదుతూ ఉన్నారు. ఆ బూరల శబ్దం, ఆ ధ్వని ప్రజలందరూ కూడా విన్నారు, ఇజ్రాయేలీలు. అప్పుడు వీరు ఏం చేశారంటే ఆర్భాటముగా కేకలు వేయడం ప్రారంభించారు. ఆర్భాటముగా కేకలు వేసిన వెంటనే అక్కడ దేవుని మహిమల కార్యం ఏమైపోయేది, జరిగిపోయేది. ప్రాకారములు కూలిపోయాను. హల్లెలూయా. ప్రాకారములు కూలిపోయాను. ప్రజలందరూ కూడా తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ఎప్పుడైతే అడ్డుగోడ అన్నటువంటిది నీ జీవితంలో పడగొట్టగలుగుతావో అప్పుడు దాని మీదకి ఎక్కి దాన్ని జయించి దాన్ని స్వతంత్రించుకొని విజయవంతమైన జీవితాన్ని ఈ యొక్క జీవితంలో నీవు చూడగలుగుతావు. అంతేకాని నీవు చేసే ప్రార్థన, నీవు చేసే స్తుతి, నీ యొక్క ఏమీ కూడా సరిగా లేకుండా గోడలను పడగొట్టేటువంటి, కూల్చేటువంటి విధంగా లేకపోతే ఆ గోడ అలాగే ఉంటుంది. దాని మీద అది నీవు జయించలేవు, అది పడదు, దాన్ని ఎక్కలేవు, దాన్ని పట్టుకోలేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలి మన స్తుతి కేకలు? ఎరికో గోడలను పడగొట్టేట విధంగా ఉండాలి. ఆ పడగొట్టేటువంటి స్తుతి కేకలు వేయక మునుపు నీవు ఏమై ఉండాలంటే యుద్ధ సన్నద్ధులై ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, అభిషక్తులను అనుసరించే వ్యక్తిగా ఉండాలి, క్రమశిక్షణతో కూడినటువంటి ఆత్మీయ జీవితం నీలో ఉండాలి. ఈ 4 కార్యాలు నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో చేసుకోగలుగుతావో ఇందులో ఇజ్రాయేలీల ప్రజలకు ఆయన విజయం ఇచ్చినటువంటి రీతిగా నీ జీవితంలో కూడా ఆయన ఏమిస్తాడు, విజయ జీవితం ఇస్తాడు. హల్లెలూయా. ఆ విజయవంతమైన జీవితము నీవు చూచినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, దేవుని యందు ఉత్సహించేటువంటి ఆ గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు నువ్వు చూస్తున్నప్పుడు నిజంగా నీలో కలిగేటువంటి ఆనందానికి హద్దులైనటువంటివి ఉండవు. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు అదే చేశారు. ఆ ప్రాకారములు ఎప్పుడైతే కూలిపోయాయో ఆ ప్రజలందరూ కూడా తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారములు ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. 30 అడుగుల ఎత్తు అయినటువంటి ఆ గోడలు, 20 అడుగుల మందమంతున్నటువంటి ఆ గోడలను ఏం చేశాడు దేవుడు, కూల్చిపడేశాడు. హల్లెలూయా. దేవుని దృష్టికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆ రోజున కనానీయుల యొక్క దేవతల యొక్క కాపుదలు కూడా ఏ పట్టణానికి ఉంది, ఎరుకో పట్టణానికి ఉంది. ఆ ఎరుకో పట్టణానికి ఉన్నటువంటి ఆ అన్య దేవతల కాపుదలకు మించినటువంటి దేవుడు ఎవరునంటే మన దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేలుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అయినటువంటి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదనేటువంటి విధముగా దేవుడు ఒక గొప్ప కార్యం చేసి రుజువు చేసుకొని తన ప్రజలు ఆ ఎరుకో పట్టణాన్ని కూడా స్వాధీనము చేసుకోవడానికి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజున నీవు చేసే ప్రార్థన, ఈరోజు నీ జీవితంలో ఉండాల్సినటువంటి యుద్ధ సన్నద్ధులే ఉండటం, ప్రార్థన సిద్ధపాటు కలిగినటువంటి జీవితం, అభిషక్తులను వెంబడించడం, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం నీవు జీవిస్తే ఆ ఉన్నతమైన భాగ్యవంతమైన విజయ జీవితమును దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు. ఆ కృప దేవుడు మన అందరి కుటుంబముల మీద కూడా స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. మోకరించడానికి వీలున్న బిడ్డలందరూ కూడా మోకరించండి, ప్రార్థన చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాఘనత వహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శాశ్వతమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రభా, రోజున ఇజ్రాయేలుల పట్ల మీరు చేసిన వాగ్దానం నమ్మదగినటువంటిది. ప్రభా, వారికి అడ్డుగా వచ్చే ప్రతి దానిని కూడా నాయన స్వాధీనపరచుకోవడానికి మీరు ఇజ్రాయేల్ ప్రజల పక్షంగా మీరు నిలబడిన దేవుడు. ప్రభా, ఎరుకో పట్టణాన్ని గూర్చినటువంటి విషయాలు దేవా మీరు మాతో మాట్లాడారు.
యుద్ధ సన్నద్ధులే ఉండాలని, ప్రార్థనకు సిద్ధపాటు కలిగినటువంటి జీవితం ఉండాలని, దైవజనులకు లోబడి జీవించాలని, దేవ క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం ఉండాలని, అప్పుడే మేము చేసేటువంటి స్తుతి కేకలు, విశ్వాసముతో మీ ఎదుట పెట్టేటువంటి కేకలు నాయన, మిమ్మల్ని ఆరాధించేటువంటి కేకలు, మహిమపరిచేటువంటి కేకలు ప్రభా, మా ముందున్నటువంటి ఆ ఎరుకో గోడలతో సమానమైనటువంటి ఏ శోధనైనా సమస్య అయినా వాటన్నిటిని కూడా ప్రాకారమును పడగొట్టేటువంటి విధంగా మార్చగలుగుతావు ప్రభా. ఈ రోజున మా జీవితంలో అటువంటి అనుభవాలలో మేము నడవటానికి సహాయం చేయండి, కృప చూపెట్టండి ప్రభా. నీ కృప చేత మమ్మల్ని బలపరచండి నాయన, బలపరచండి స్వామి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ కుటుంబంలో ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ప్రభా బిడ్డలు బాధపడుచున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, ఆత్మీయతలో దిగజారిపోతూ ఉన్నారో, శారీరకంగా బలహీనపడుతున్నారో, బిడ్డలందరినీ కూడా మీరు పైకి లేవనెత్తండి. బిడ్డలందరినీ కూడా మీరు పైకి లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాం. మీరు బిడ్డలకు ఎత్తైన కోటగా ఆశ్రయదుర్గముగా మీరుండి ప్రభా, దేవ బిడ్డల పక్షంగా మీరు నిలబడి మా అందరి జీవితాల్లో కూడా గొప్ప విజయవంతమైన కార్యాలు చూడనట్లుగా మీరు నాయన సహాయం చేయండి. మీ కృపతో నాయన మమ్మల్ని బలపరచండి, సదాకాలం మా మీద స్థిరపరచమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ విధమైనటువంటి గొప్ప కార్యాలు ప్రతి బిడ్డలో కూడా మీరు జరిగించి మా అందరి ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాను. ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ഇസ്രായേലിൻ നാഥനായി വാഴുമേക ദൈവം, സത്യജീവമാർഗമാണു ദൈവം. മർത്യനായി ഭൂമിയിൽ പിറന്നു സ്നേഹദൈവം, നിത്യജീവനെ കിടുന്നു ദൈവം. നാഥനായി വാഴുമേക ദൈവം, സത്യജീവമാർഗമാണു ദൈവം. കടലിൽ നീ എന്നും പാത തെളിച്ചു, മരുവിൽ മക്കൾക്ക് മന്ന പൊഴിച്ചു. എരിവെയിലിൽ മേഘത്തണലായി, ഇരുളിൽ സ്നേഹനാളമായി. സീനായ് മാമല മുകളിൽ നീ നീതി പ്രമാണങ്ങൾ പകർന്നേകി. ചെങ്കടലിൽ നീ എന്നും പാത തെളിച്ചു, മരുവിൽ മന്ന പൊഴിച്ചു. എരിവെയിലിൽ മേഘത്തണലായി, ഇരുളിൽ സ്നേഹനാളമായി. സീനായ് മാമല മുകളിൽ നീ നീതി പ്രമാണങ്ങൾ പകർന്നേകി. അവിടുത്തെ രാജ്യം വരേണമേ, അങ്ങേ തിരുഹിതം ഇസ്രായേലിൻ നാഥനായി